సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రి శ్రీధర్ బాబు మినహా మిగతా కేబినెట్ మినిస్టర్స్ అంతా హాజరై ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై భేటీలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక, గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధానాలు, రైతుల సమస్యలు, ఉచిత విద్యుత్, పంటల బీమా, రేషన్ కార్డులు జారీ, నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పోస్టుల మంజూరు, ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులు, స్థానికత వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇక రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చాక ఎన్నికలకు వెళ్లాలని, ఆర్డినెన్స్పై రాష్ట్రపతిని రావాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ, క్యాబినెట్లో జరిగినాడు కానీ, అందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయం స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి రాష్ట్రంలో బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, 5 బీసీ ఎంపీలు ఉన్నారు, పాయల్ శంకర్ గారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను. గతంలో మేము కేశవరావు గారు 2 చేతులు ఇచ్చి దండం పెట్టినారు. శ్రీహరి గారు, నేను, సురేఖక్క, మహేష్ గౌడ్ గారు అందరం అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు, బలైన వర్గాలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. మన 1947లో స్వతంత్రం రాలే, 48లో మనం భారతదేశంలో విలీనమైనాం. దాని తర్వాత మళ్ళీ ఇవాళ 2 రోజుల తర్వాత మనకు ఒక అవకాశం వస్తుంది అని అందరూ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాలు తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశమో 90% పైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్ట్రేట్ గా ఉన్నటువంటి తెలంగాణలో వారికి న్యాయం జరపాలనే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అసేవికంగా వ్యవహరిస్తా ఉన్నాయి, నిజాయితీగా ఉంటలేవు. శాసనసభల బిల్లుల మద్దతు చెప్పిర్రు, ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలడ్డం పెడుతున్నారు, కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన, రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు, దాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో పోతా ఉన్నాం. అందుకే 5, 6, 7 నాడు అందరూ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వ్